హలో అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను తురిమిన క్యారెట్‌ని తీసుకుంటున్నాను. ఈ విధంగా తురిమేస్తున్నాను. సో, నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను. చక్కగా తురిమి పెట్టేసుకుంటున్నాను. సో, ఇంకా శ్రమ ఎందుకంటే మిక్సీలో కూడా వేసేయొచ్చు. కానీ అది కొంచెం హల్వా టైప్‌లో పేస్ట్‌లాగా అయిపోతుందనమాట. అలా ఉండకుండా ఉండడానికి ఇలా నేను తురిమి తీసుకుంటున్నాను. ఇది మొత్తం చక్కగా తురిమేసి పక్కన ఉంచేసుకుంటాను. ఇప్పుడు ఒక పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాననమాట. దీనికి అర కేజీకి క్యారెట్‌కి పావు కేజీ బెల్లం గడ్డ సరిపోతుంది. దీన్ని కూడా ఈ విధంగానే తురిమేసుకుంటున్నాననమాట. ఇలా అయితే వెంటనే మెల్ట్ అయిపోతుంది మనం పొయ్యి మీద పెట్టగానే. అందుకని నేను ఈ విధంగా తురిమి తీసేసుకుంటున్నాను. సో, ఒక మందపాటి గిన్నెని తీసుకొని సిమ్‌లో పెట్టి స్టవ్ మీద తీసుకుందాం. సో, మీకు ఘీ అంటే ఇష్టం ఉంటే కొంచెం ఒక 2, 3 స్పూన్స్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ వేసాననమాట. సో, దానిలో ఫ్రై చేసేస్తున్నాను. ఈ తురిమి పెట్టుకున్నాను కదా! క్యారెట్ అంతా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మందపాటి గిన్నె పెట్టడం వలన చక్కగా కుక్ అయిపోతుంది. అలా మెత్తగా స్మాష్ అయిపోతుందనమాట ఇదంతా క్యారెట్ అంతా కూడా. అందుకని పల్చటి గిన్నె కాకుండా ఇలాంటి గిన్నెని ప్రిఫర్ చేయండి. ఇలాంటి బౌల్‌లో ప్రిఫర్ చేసేసి కుక్ చేసేయండి. ఇలా కొంచెం కలబెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు అది మగ్గనిద్దాము. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూసేస్తున్నాను. మగ్గింది. దగ్గరికి అయిపోతుంది. చూస్తున్నారా? ఈ విధంగా దగ్గర పడుతుందనమాట. ఎలాగో తర్వాత కూడా మనం బెల్లం వేసాక కూడా చేస్తాం కాబట్టి చూస్తున్నారా? ఇది ఒక్కసారి ఇలా టెస్ట్ చేసేస్తాను ఫింగర్ తోటి. ఆ! పర్వాలేదు. మెత్తగానే అయింది. ఇలా కొంచెం నొక్కినప్పుడు మెత్తగా అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదండీ! అదంతా ఇందులో యాడ్ చేసేసుకుందాము. పిల్లలకి బెల్లమన్నా అదే తీపి పదార్థాలంటే చాలా చాలా ఇష్టపడతారు. సో, వాటిని బయట నుంచి తీసుకొచ్చే కంటే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే ఇది దాదాపు ఒక 1 వీక్ పైనే మనకి నిలవుంటుంది. చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి స్టోర్ చేసేసుకొని పిల్లలకి కొంచెం కొంచెం అడిగినప్పుడల్లా ఇచ్చేసేయొచ్చనమాట. అటు వాళ్ళకి స్నాక్‌గాను, అలాగే మనం హెల్తీ ఫుడ్ ఇస్తున్నటువంటి సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంటుందనమాట. ఈ బెల్లం కలిపాక ఒక 5 మినిట్స్ మాత్రం బెల్లం కరిగే వరకు ఉంచాలి పొయ్యి మీద. ఆలోపు నేను ఒక పావు సేరు చిక్కటి పాలని సిద్ధం చేసేసుకున్నాను. ఆ పాలు కూడా మరిగించలేదు నేను. అలాగే తీసుకుంటున్నాను. ఏంటి ఇలా తీసుకోవడానికి కారణం అంటే, ఆ పాలు అందులో వేసిన తర్వాత మనం కోవా తయారు చేసుకుంటాం కదండీ! లేదా కళాకణి అని. సో, ఇలా తయారు చేసుకోవడానికి మనం పాలు విరిగిపోయేటట్లు అవుతాయి కదా! ఇలా మనం డైరెక్ట్‌గా పచ్చి పాలు వేయడం వలన అవి ఇందులో అలాంటి పలుకులు ఇవి మనకి కళాకాని పలుకుల్లా తయారయ్యి ఆ టేస్ట్ చాలా డిఫరెంట్‌గాను చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఓకేనా? చూస్తున్నారు కదా! ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. ఇందులో ఎక్కువ సేపు కూడా పట్టదండి. మొత్తం ప్రాసెస్ మీరు చేసుకోవడానికి ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మొత్తం కంప్లీట్ అయిపోతుందనమాట. చూస్తున్నారుగా అయిపోయింది. దగ్గర పడిపోయింది. ఆ పలుకులు చూడండి వైట్‌గా పాలు వేయడం వలన ఎలా కనబడుతున్నాయో దీనిలో చివరిగా ఇలాచీ జల్లేసాను. చూస్తున్నారు గదా! ఇప్పుడే కంప్లీట్ అయిపోతుంది. దీన్ని మనం బౌల్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటే ఇంకా బావుంటుంది. తయారైపోయింది. కలర్‌ఫుల్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. సో, మీరంతా గూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? సో టేస్టీ. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.